నమఃశివాయ. శివ పరమాత్మను తలుచుకుందాము. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని. శివ పరమాత్మ నా తండ్రి. సో ఎందుకు మనం ఈ రకంగా నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని అని అంటున్నామంటే, ఇక్కడ ఆత్మ అన్న స్థితిలో ఆత్మ అనొచ్చు, మనసు అనొచ్చు. ఇక్కడ భగవద్గీతలో ఆ పదం వాడారు కాబట్టి అర్థం కావడానికి ఆ పదం వాడుతున్నాం. అయితే ఆత్మ స్వధర్మం అంటే పరధర్మంలో ఉన్న ఆత్మని స్వధర్మంలోకి తీసుకొస్తాడు. భగవంతుని యొక్క కర్తవ్యమే అది. ధర్మస్థాపనకు అవతరిస్తాను అన్నంటే అధర్మము అంటే పరధర్మంలో ఉన్న ఆత్మని స్వధర్మంలోకి తీసుకొస్తారు జ్ఞాన యోగాల ద్వారా. సో అది జ్ఞాన యోగాల ద్వారా చేస్తారా లేకపోతే సంహరిస్తారా, అది హింసన అహింస అన్నది నేను రాబోయే క్లాసుల్లో ఎలా చేస్తారన్నది రుజువులతో సహా చూపిస్తాను. సో ప్రస్తుతానికి మనం ఆత్మ అన్న స్థితిలోకి వచ్చి పరమాత్మ అంటే ఆత్మ పరమాత్మ తత్వమే ఇక్కడ ఆధ్యాత్మికం. దానికి సంబంధించిన శ్లోకాలు రుజువులు కూడా చూపించాము. పాత ఎపిసోడ్స్ చూస్తే తెలుస్తుంది. సో మనం ఆత్మ అన్న స్థితిలో పరమాత్మను తెలుసుకుని పూర్తిగా ఆయన కనెక్ట్ అయ్యి ఇంకా ఆయన మన జీవితానికి రథసారథిగా అవ్వాలి అంటే ఏం చేయాలన్నది మనం ఈరోజు తెలుసుకుందాము. సో ముందుగా మన స్వధర్మంలోకి వద్దాము. ఆ తర్వాత మనం సంకల్పాలు కూడా చేద్దాము. ఆ సంకల్పాలకు శక్తి రావాలంటే భగవంతుడి నుంచే రావాలి. సో నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. కొంత సమయాన్ని కేటాయించండి అందరూ. ఒక అరగంటే కాబట్టి అభ్యాసం చేస్తే ఆ తర్వాత ప్రాక్టికల్ లైఫ్ అన్నది ఈజీ అయిపోతుంది. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో ఆత్మ యొక్క స్వధర్మం ఏంటా అని చెప్పేసి మన వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేశాను. ఒక్కసారి చూసుకోండి. సో కొన్ని విషయాలు మనం ఏంటంటే వెనక్కి చూసుకుంటే మేము క్లాస్ లో చెప్పేవన్నీ అందులో పోస్ట్ చేస్తున్నాము. మీకు గుర్తుంటుంది. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రికార్డింగ్ విన్నప్పుడు రాసుకుంటే ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. రాసుకుంటే ఏమవుతుంది అని అంటే వేరే ఆలోచనలు రాకుండా ఫోకస్ పెరుగుతుంది, గుర్తుంటది. లేకపోతే ఇలా వీడియోలు జూమ్ గానీ ఆడియో గానీ యూట్యూబ్ గానీ వింటే అర్థమైనట్టే ఉంటది. కానీ కరెక్ట్ గా ప్రాక్టికల్ కి చేయాల్సి వచ్చినప్పుడు ఏం చెయ్యాలి, అసలు ఏం విన్నాం అన్నది కొంత బ్లాంక్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇంతవరకు భగవద్గీత అంటే పారాయణాలు చెయ్యాలి, ఎవరైనా చెప్తే ప్రసంగాలు వినాలి అన్నంత వరకే తెలుసుకున్నారు. ప్లస్ ఇంకోటి ఏమైపోయిందంటే ఈ భాగవతం, రామాయణం ఇవన్నీ ఏంటంటే భగవంతుడి మహిమని ఫోకస్ చేశారు. అది విని మనం ఏం చెయ్యాలని చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే ఈ రోజు నా అనుభవం ఒక 10 ఏళ్ల కన్నా ఎక్కువ చెప్తున్నాను నేను ఈ జ్ఞానాన్ని. లోపలికి చూసుకోవడానికి ధైర్యం లేదు యాక్చువల్గా. ధైర్యము నిజాయితీ రెండూ ఉండాలి ప్రాక్టికల్ లైఫ్ లోకి రావాలంటే. అవి లేకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే వినడానికి ఇష్టపడుతున్నారు అంతే. సో వింటే ఏమైందంటే భగవంతుని మహిమ వింటాము, ఆ తర్వాత బాగుంది అనుకుంటాము, మర్చిపోతాం. కానీ ఇక్కడ యాక్చువల్ గా భగవంతుడు ఏంటంటే ఆత్మని తెలుసుకో అంటున్నాడు. అంటే ఇక్కడ లోపల జ్ఞాన నేత్రం ద్వారా మనల్ని మనం చూసుకోవాలి. ఇప్పుడు మేము ఏవైతే ఎగ్జాంపుల్స్ ఇస్తూ పోతున్నామో ఇంతవరకు అత్తా కోడలు ఎగ్జాంపుల్, రిలేషన్షిప్స్, దాంట్లో పిల్లల వరకు వచ్చాము. ఈరోజు వైఫ్ అండ్ హస్బెండ్, అవి కూడా అన్ని తెలుసుకుంటాం. ఇవన్నీ తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే బలహీన ఆత్మలు హర్ట్ అయిపోతాం. ఆ మాదా తప్పు, మేమా చేసిందని చెప్పి. సో నేను అందరికీ తెలియజేసేది ఏంటంటే ఇంకా రాబోయే రోజుల్లో చాలా విషయాలు, చాలా నిజాలు చెప్తూ ఉంటాం. కార్మిక్ ఫిలాసఫీ స్టార్ట్ చేశాం. సో డెప్త్ లోకి వెళ్ళినప్పుడు మీలోని మీరు చెక్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు హర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే నిజాలు విన్నప్పుడు కొంతమంది ఎందుకంటే ఇంతవరకు భక్తి మార్గంలో పూజలు చేసేసి అవతల వాళ్ళకి తప్పు అనుకుని బతికేశారు. దానివల్ల సమస్య పరిష్కారం అవ్వలేదు. ఆరోగ్య సమస్యలు, సంబంధాలు, డబ్బు ఏది పరిష్కారం కాలేదు. కానీ ఆ జీవన విధానానికి అలవాటు పడిపోయాం.
సో ఈ జూమ్ గానీ యూట్యూబ్ ద్వారా చూసే వాళ్ళకి అందరికీ చెప్తున్నాను, నిజాలు వినలేము, మాలో నిజాయితీ ధైర్యము రెండు తక్కువ అంటే ఈ క్లాసులు అటెండ్ అవ్వకపోవడమే మంచిది. ఎప్పటిలాగా పూజలు చేసుకుని భగవద్గీత పారాయణం చేసుకుంటే అంతవరకు సరిపోతుంది. కానీ నిజంగా మా మీద మేము వర్క్ చేసి భగవంతుని గైడెన్స్ లో, అంటే ఆయన మన జీవితానికి రథసారథి అయి ఆయనతో పాటు ఆధ్యాత్మికత అంటే భగవంతుని చేరడం కాదు, ఆయనతో పాటు కలిసి ఈ ఆధ్యాత్మిక ప్రస్థానంలో ముందుకెళ్ళడం కొంచెం అలవాటు లేని పని కాబట్టి కొంత టఫ్ గానే ఉంటది. ఎందుకంటే పూర్తిగా మన బలహీనతలు చూసుకుని మన ఆత్మాన్న మన స్వధర్మంలో కర్మలు ఆచరించాల్సి వస్తుంది. అదే సనాతన ధర్మం, శాశ్వతమైన ధర్మం. స్వధర్మం ఏంటి ఇక్కడ? శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానము, సుఖము, ఆనందము, శక్తి, 7 గుణాలు. ఈ సతో ప్రధాన స్థితిలో కర్మలు ఆచరించడమే ఇక్కడ ధర్మము. ఇదే సనాతన ధర్మం. అదే భగవంతుడు భగవద్గీత ద్వారా చెప్తాడు. సో అది పాటించాలి అని అంటే అలవాటు లేకపోవడం వల్ల కష్టం అనిపిస్తుంది, కానీ చేస్తే మాత్రం చాలా సహజము, చాలా ఈజీ. కానీ కర్మ ఫిలాసఫీని టచ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ స్టూడెంట్స్ ఎవరైతే వింటున్నారో మీ యొక్క స్వచింతన చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మేము క్యాప్షన్ పెట్టడమే ప్రాక్టికల్ లైఫ్ అని పెట్టాం. ఇక్కడ పారాయణాలు చేయించడాలు, శ్లోకాలు చదివించడాలు, బైహాట్లు చేయించడాలు ఇవి ఏవి ఉండవు. సో కాబట్టి కొంత చేయాల్సి వస్తుంది, చేస్తేనే ఉపయోగం. లేకపోతే ఊరికే టైంపాస్ అయిపోతుంది. జీవితంలో పరివర్తన, మార్పు అన్న పదం వాడట్లేదు నేను, ఎందుకంటే మార్పు అంటే చిన్న విషయం మనం చేసుకునేది, కానీ భగవంతుడు చేసేది మాత్రం పూర్తిగా పరివర్తన. అంటే పూర్తిగా దుఃఖం వైపు నుంచి సంతోషం, స్థితప్రజ్ఞ స్థితి, ఆ స్టేజ్ వరకు తీసుకొచ్చేటప్పుడు ఏమవుతుంది అని అంటే కొన్ని విషయాలు, అంటే మనలో ఉన్న ఈ ఏమంటారు అహంకారం. సపోజ్ ఇప్పుడు ఇది ఆత్మ అనుకుందాం, కనిపిస్తుందా కెమెరా? కెమెరాలోకి వస్తుంది అది. సపోజ్ ఇది ఆత్మ అనుకోండి, దీనిపైన ఏదైతే ఈ పరధర్మము, కామ, క్రోధ, లోభమోహ, అహంకారం, మదమాలు కవర్ అయి ఉన్నాయో ఇవన్నిటిని తీసేస్తాడు. ఈ తీసేసేటప్పుడు ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు ఏదైనా పగిలిపోతుంది అనుకోండి, బ్రేక్ అవుతుంది అనుకోండి, కొంత శబ్దము, కొంత బాధ, దుఃఖము, కొంత పెయిన్, టఫ్ గా అనిపిస్తుంది. ఇది అంతే. సో ఇక్కడ మన జీవితానికి రథసారథిగా అయినా ఉండి ఈ లేయర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని తీసేస్తే ఆత్మ అన్న స్థితి వచ్చేస్తుంది. సో ఈ ఆత్మ అన్న స్థితిలో ఇంకా మనం దేని మీద ఆధారపడక్కర్లేదు, ఆనందం అనుభవంలోకి వస్తుంది. అంటే ఇంకా దేని మీద అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే కర్మేంద్రియాల మీద ఆధారపడి ఉన్నాం మనం. అంటే కళ్ళ ద్వారా మనకు నచ్చింది చూస్తే సంతోషం వేస్తుంది, నచ్చింది చూస్తే మనకు మూడ్ ఆఫ్ అయిపోతుంది, కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది. నచ్చిన మాటలు వింటే సంతోషం అనిపిస్తుంది, నచ్చని మాటలు వింటే ఇంకా మూడు ఎన్ని రకాలుగా స్వింగ్స్ ఉంటాయి, అప్ అండ్ డౌన్ అవుతుంది. ఇంకా ఏమేమవుతుందో మనకు తెలుసు, ఇంకా దాని మీద క్లాస్ అన్న అవసరం. సో ఇలా రకరకాలుగా, ప్లస్ వాసనలు. కొంతమంది మాకు అది పడదు, ఇది పడదు, ఇది నచ్చదు, అది నచ్చదు, మాకు వెంటనే వామిటింగ్ వచ్చేస్తుంది, అది అయిపోతుంది. అబ్బో, ఇంకా అసలు కర్మేంద్రియాల మీదనే పూర్తిగా సంతోషము, దుఃఖం అన్నది ఆధారపడి. సో ఎప్పుడైతే భగవంతుని రథసారథిగా చేసుకుని లేయర్స్ అన్ని తీసేస్తారో ఇంకా దేని మీద మనం ఆధారపడక్కర్లేదు. సంతోషం శాశ్వతం ఉంటే దీన్నే ఆనందం అన్నారు. ఇది ఆత్మ యొక్క స్వధర్మం. సో కాబట్టి పూర్తిగా లోపల చూసుకోవాల్సి వస్తుంది. జ్ఞాన నేత్రం ద్వారా మనల్ని మనం అంతర్ముఖులై స్వచింతన చేసుకోవాల్సి వస్తుంది. సో అర్జునుడు దుఃఖంలో ఉన్నప్పుడు, విషాదంలో ఉన్నప్పుడు వాళ్ళది తప్ప వీళ్ళది తప్ప అని చెప్పి బయట చూసుకోలేదు, నువ్వు ఆత్మని తెలుసుకోమని చెప్పాడు. అదే మనం ఇప్పుడు ప్రాక్టికల్ లైఫ్ లో తెలుసుకుంటున్నాం. సో కార్మిక్ ఫిలాసఫీ ఇంకా డెప్త్ లోకి వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు చెప్పినప్పుడు కొంచెం ధైర్యము, నిజాయితీ అవసరం ఉంటది మనల్ని మనం చెక్ చేసుకోవడానికి. సో అది ఉన్నవాళ్ళు అటెండ్ అవ్వడం బెటరు, అది లేనప్పుడు అటెండ్ కాకపోవడమే మంచిది. ఎందుకంటే ఇంకా అది టఫ్ అనిపిస్తుంది, స్టార్టింగ్ లో టఫ్ అనిపిస్తుంది, కానీ ఎప్పుడైతే ఆ లేయర్స్ బ్రేక్ అయిపోతాయో ఎంతో మనశ్శాంతి అనుభవంలోకి వస్తుంది. సో ఇది మనం చేయబోయే యాక్చువల్ ప్రాక్టికల్ లైఫ్ అన్నది. సో కాబట్టి ఒక్కసారి ఆత్మాన స్వధర్మంలో సంకల్పాలు చేసి ఆ తర్వాత శ్లోకాల ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుందాము. సో నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి.
నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. ఇక్కడ స్క్రీన్ మీద కూడా వేసి చూపిస్తున్నాం. ఇది ఆత్మ యొక్క స్వధర్మం. ఇది నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. అంటే నా స్వధర్మంలో స్వ ఆత్మ పరమాత్మను తలుచుకుంటుంది. ఇది యోగ స్థితి, ఆత్మిక స్థితి అంటారు దీన్ని. నేను ఆత్మను, సుఖ స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. ఇక్కడ సుఖము అంటే ఇప్పుడు కూర్చొని ఉన్నాం కంఫర్టబుల్ గా, ఇప్పుడు నాకు సుఖంగా ఉంది అంటే మనమున్న పరిస్థితులు ఉన్న దీన్ని బట్టి ఏదైతే సుఖాన్ని కంఫర్ట్ ని ఇచ్చేస్తున్నామో ఇది సుఖము అంటుంది. ఇది హ్యాపీనెస్. నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. సో ఈ ఆనందం అంటే ఏంటంటే ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇంకా ఈ లేయర్స్ అన్ని పోయినప్పుడు పూర్తిగా ఆత్మాన స్థితిలో దేని మీద ఆధారపడకుండా, ఈ సుఖము అన్న చోటు ఏంటంటే కర్మేంద్రియాల మీద ఆధారపడ్డాము. ఈ ఆనందం అన్న స్థితిలో దేని మీద ఆధారపడలేదు. ఇది బ్లిస్ అంటారు ఇంగ్లీష్ లో. సో ఇక్కడ సుఖము అంటే కంఫర్ట్, హ్యాపీనెస్ అని వస్తుంది. ఆనందం అంటే బ్లిస్, అంటే బియాండ్ ద ఫిజికల్. బియాండ్ ద ఫిజికల్ అంటే శరీరానికి అతీతంగా, అది ఆనందం. ఇది ఆనందాన్ని ఇది అనుభవించాలంట. శక్తి అంటే సంకల్ప శక్తి. యోగ స్థితిలో మనం ఏ సంకల్పాలు చేసినా అవి నిజం. ఎందుకంటే మన శక్తి ఇప్పుడు బలహీనం అయిపోయింది కాబట్టి పరమాత్మ శక్తి అవసరం. సో ఊరికే సంకల్పాలు చేస్తే వాటికి శక్తి రాదు. కాబట్టి ఈ యోగ స్థితిలో, ఆత్మిక స్థితిలో చెయ్యాలి. సో నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శక్తి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. సో ఇప్పుడు ఈ సంకల్ప ఆత్మిక స్థితిలో నేను ఆత్మని, ధైర్య స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను శివ్ పరమాత్మ ఛత్రఛాయలో సురక్షితంగా ఉన్నాను. ఇది పిల్లల గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను. పిల్లలే కాదు, ఎవరి రక్షణ కోసమైనా కానీ ఈ రోజు సేఫ్టీ అన్నది ఆడవాళ్లకు, పిల్లలనే కాదు మగవాళ్ళకు కూడా అవసరమే. ఎందుకంటే ఎన్నో చూస్తున్నాం. సాధారణంగా సెక్యూరిటీ అనగానే ఆడవాళ్ళు అని చెప్పి ఆడవాళ్ళ మీద ఫోకస్ చేసేస్తున్నారే కానీ మగవాళ్ళకు కూడా సెక్యూరిటీ లేని రోజులు ఇవి. అది దాని గురించి కూడా తర్వాత డీటెయిల్గా ఇచ్చేస్తాం. సో అందరూ చేయాల్సిన సంకల్పమే ఇది. ఎందుకు నేను ఈ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది, మగవాళ్ళకు కూడా సెక్యూరిటీ లేదు, మగ పిల్లలకు కూడా లేదు అని అంటే కొన్ని సంఘటనలు చూసాను నేను. అవి ఏం సంఘటనలు అన్నది తర్వాత చెప్తాను. ఫస్ట్ మనం ఆత్మ పరమాత్మ దగ్గర క్లారిటీ వచ్చిందంటే కర్మ ఫిలాసఫీ, ఆ తర్వాత పరివర్తన అన్నది మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో నేను శివ పరమాత్మ ఛత్రఛాయలో సురక్షితంగా ఉన్నాను. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నా దగ్గర సమయం యొక్క ఖజానా ఉన్నది. నా దగ్గర శక్తి యొక్క ఖజానా ఉన్నది. నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది. నేను సఫలత స్వరూపాన్ని, సఫలత నా జన్మసిద్ధ అధికారము. వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను. స్వధర్మంలోకి తీసుకొస్తున్నాం ఆత్మని. నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది అన్న సంకల్పం చేసిన తర్వాత డబ్బు లేదు, ఏమైపోతుంది, ఇవన్నీ చేయొద్దు. ఆ సంకల్పం నిజం అవ్వడానికి ఆ పరిస్థితులు వస్తాయి మీ జీవితంలో. వాటిని ప్రాక్టికల్కి వచ్చి యాక్షన్ తీసుకోవాలి. ఊరికే కూర్చుని అలా సంకల్పాలు చేస్తే వర్కౌట్ అవ్వదు. సంకల్పాలు ఎందుకు చేస్తున్నామంటే మన స్థితిని స్థిరంగా పెట్టడానికి. ఆరోగ్యమే కావచ్చు, డబ్బే కావచ్చు. మనం ఎలా ఆలోచిస్తామంటే నాకు ఒంట్లో బాగాలేదు, ఏమైపోతానో, ఉంటానో పోతానో, డబ్బు విషయానికి వచ్చేసరికి ఎలా గడుస్తుందేమో, భవిష్యత్తు ఏమైపోతుందేమో, ఇన్ని సమస్యలు ఉన్నాయని ఇన్ని ఆలోచనలు చేసేసరికి ఏమైపోతుందంటే అనుకున్నది ఒకటి జరుగుతుంది ఒకటి. సో మనం ఏది అనుకుంటే అదే జరగాలి అని అంటే ఫస్ట్ ఆలోచన సరిదిద్దాలి. ఆలోచన కూడా
ఆత్మ యొక్క స్వధర్మానికి సంబంధించింది చేయాలి. సో ఆత్మకి శక్తి రావాలంటే ఇక్కడ పరమాత్మ నిరాకారుని తలుచుకోవాలి. సో ఇక్కడ ఎందుకు భగవద్గీత చదివినా, ఇన్ని పారాయణాలు చేసినా, ఇప్పుడు మేము రుజువులేసి చూపిస్తున్నాం ఎక్కడెక్కడ భగవంతుడు నిరాకారుడు అని చెప్తూ వచ్చారు. సో దేవీ దేవతలు భక్తి మార్గంలో చేసే పూజలు ఇవన్నీ నేను తర్వాత కవర్ చేస్తాను. సో ఎందుకు భగవద్గీత పారాయణాలు ఇన్నిసార్లు చేసినా భగవంతుడు నిరాకారుడు అన్న విషయాన్ని ఎందుకు క్యాచ్ చేయలేకపోతున్నారు? ఎందుకు ఆత్మజ్ఞానం బయటికి రాలేదు? ఎందుకు కర్మ ఫిలాసఫీ బయటికి రాలేదు? సో ఫస్ట్ దానికి సమాధానం కూడా మనకు భగవద్గీతలోనే ఉంది. ఒకసారి ఆ శ్లోకాన్ని చూపిస్తాను మీకు. సో ఇది 7వ అధ్యాయము 14వ శ్లోకము, విజ్ఞాన యోగము. సో జ్ఞానం అంటే ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము. విజ్ఞానం అంటే ఆ జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని ప్రాక్టికల్ కి తెచ్చినప్పుడు మనకు అనుభవం వస్తుంది. దాన్నే విజ్ఞానం అంటారు, అనుభవం అంటారు, విజ్డమ్ అంటారు. విజ్ఞానము అంటే అనుభవం ద్వారా తెలుసుకోవడం. ఇదేంటంటే ఆత్మజ్ఞానం, కంటికి కనపడని జ్ఞానం, ఇది స్థూల జ్ఞానం కాదు. సో ఇది ఎట్లా మనకు తెలుస్తుంది అని అంటే అది ప్రయోగం చేస్తేనే. ఆ ప్రయోగం చేసినప్పుడు ఏ అనుభవం అయితే వస్తుందో దాని విజ్ఞాన యోగం అంటారు. సో ఆత్మని గాని పరమాత్మని గాని అనుభవం ద్వారా తెలుసుకోవాల్సిందే తప్పితే ఒకరు ఒకరికి చూపించలేరు. మన పాత ఉదాహరణ ఉంది. ఎవరైనా భగవంతుణ్ణి చూసారా, చూపిస్తారా, చేస్తారా అంటే ఏదో గాలి ఎగ్జాంపుల్ ఇస్తారు. గాలి కనిపిస్తుందా? కనిపించట్లేదు కదా. మనం గాలి మాత్రం పీలుస్తున్నాం అంటే గాలి ఉన్నట్టే కదా అని అదొక ఉదాహరణ ఇస్తారు. తర్వాత పాలలో వెన్న కనిపిస్తుందా, కానీ పాలలోంచి వెన్న వస్తుంది కదా అని ఇదొక ఎగ్జాంపుల్ ఇస్తుంటారు. లేదా మీరు చూసారా, మీరు చూపిస్తారా, ఇవన్నీ విన్నాం. ఎవ్వరికి భగవంతుణ్ణి చూపించలేరు. మన ప్రయత్నము, మనమే అనుభవం ద్వారా తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? నేను ఆత్మని ఎప్పుడైతే పరమాత్మని తలుచుకుని మన స్థితిని ఈ రకంగా మేము చెప్పే అభ్యాసాలు చేస్తూ పోతే పరమాత్మ యొక్క తత్వము, ఆయన యొక్క ప్రేమ అప్పుడు అనుభవంలోకి వస్తుంది. ఇంకా మనం ఎంత గాలి ఉదాహరణలు ఇచ్చుకుని, ఎంత నెయ్యి ఉదాహరణలు ఇచ్చినా అది వినడానికి బాగుంటది, అవతలలో నోర్లు మూయించడానికి బాగుంటది, అంతే. ఆ మాట అనగానే వెంటనే 2 ఉదాహరణలు ఇచ్చేస్తున్నా, గాలి కనిపించట్లేదు, నెయ్యి కనిపించట్లేదు అని చెప్పి. సో వినే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇంకా నెక్స్ట్ ఏం మాట్లాడాలో తెలియదు. నిజమే గాలి కనిపించట్లేదు, నిజమే నెయ్యి కనిపించట్లేదు, కానీ ఇక్కడేమో చూస్తే ఊపిరి పీలుస్తున్నాము, పాలలో నుంచి ఒక ప్రాసెస్ తర్వాత నెయ్యి వస్తుంది. మరి ఇంతకీ భగవంతుణ్ణి ఎట్లా చూడాలి, ఎట్లా అనుభవం చేసుకోవాలన్న ప్రశ్నగానే ఉండిపోయింది. ఎలా తెలుసుకోవాలన్నది ఇప్పుడు మేము నేర్పిస్తాము. సో 7వ అధ్యాయం విజ్ఞాన యోగంలో త్రిగుణ స్వరూపమైన ఈ నా యోగమాయను దాటడం సామాన్యులకు సాధ్యపడదు, అయితే నన్నే ఆశ్రయించిన వాళ్ళు దాన్ని అతిక్రమించగలరు. సో ఇక్కడ విజ్ఞాన యోగంలో బ్రహ్మజ్ఞానము అంటే 2వ చాప్టర్ నుంచి ఏదైతే ఆత్మజ్ఞానము, తర్వాత జ్ఞానము అవన్నీ చెప్తూ వచ్చి, అంటే మేము ఏంటంటే చెప్పేటప్పుడు ఎందుకు చాప్టర్ వైజ్, అధ్యాయం వైజ్ చెప్పట్లేదు అని అంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. ఇప్పటికే కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంది. సో ఇంకా అంతవరకు డెప్త్ ఎందుకని పారాయణాల దగ్గరకు ఉండిపోయారు. సో అందుకే మెయిన్ ఆత్మ పరమాత్మ తత్వం అంటే ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం గనక మీకు అర్థమైంది అని అంటే భగవద్గీత మొత్తం అర్థమైపోతుంది. ఇంకా తర్వాత మీరే చెప్పొచ్చు. ఎందుకు అంటే ఆత్మ పరమాత్మని కనెక్ట్ అయినప్పుడు జ్ఞానం అన్నది ఆత్మ యొక్క స్వధర్మం అని అది ఆటోమేటిక్ గా మీకే అర్థమవుతుంది. సో అందుకే ఈ శ్లోకం చూడండి, త్రిగుణ స్వరూపమైన ఈ నా యోగమాయను దాటడం సామాన్యులకు సాధ్యపడదు అంటున్నాడు. సో ఈ ఇది 14వ శ్లోకం. సో మొదటి శ్లోకం నుంచి చూస్తే అర్జునుడు ప్రశ్న అడిగినప్పుడు బ్రహ్మజ్ఞానం చెప్తూ పోయాడు. చెప్పినప్పుడు భగవానుడు ఏమంటారు, అందరూ భగవద్గీత చదువుతారు కాబట్టి ఇక్కడ మేము క్లాస్ లో అరగంటలో అన్ని కవర్ చేయలేం కాబట్టి చాప్టర్ రెఫరెన్స్ ఇచ్చినప్పుడు మీరు భగవద్గీత ఓపెన్ చేసుకుని తర్వాత చూసుకోండి. ఇది రేపు రికార్డింగ్ వస్తుంది కాబట్టి మన గ్రూప్ లో అప్లోడ్ అవుతుంది కాబట్టి అప్పుడు మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ సతో, రజో, తమో అని చెప్పి 3 గుణాలు ఉన్నాయి. ఈ 3 గుణాలు స్వరూపమైన ఈ నా యోగమాయని యాక్చువల్ గా భగవంతుడు ఈ 3 గుణాలకు అతీతంగా ఉంటాడు. కానీ ఆత్మలోకి శక్తి ఎక్కడి నుంచి వస్తోంది అంటే భగవంతుడి నుంచే వస్తోంది. వచ్చినప్పుడు ఈ నా యోగమాయను దాటడం సామాన్యులకు సాధ్యపడదు. అందుకే భగవంతుడు నిరాకారుడు అన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నారు.
సో ఎందుకు యోగ మాయను దాటలేకపోతున్నారు? సో యోగ మాయ అన్న పదం మనకి ఇక్కడ అర్థం అవ్వాలి అంటే మహామాయ అన్న పదం అర్థం కావాలి. మాయ అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాల అన్నిటిని కలిపి మాయ అంటే అది లేదు యాక్చువల్ గా. ఆత్మ యొక్క స్వధర్మం ఈ శాంతి ప్రేమ ఇవే ఉన్నాయి. మనం దేహం అన్న స్థితిలోకి రావడం వల్ల కర్మేంద్రియాలు బయట నుంచి అన్నిటిని గ్రహించడం వల్ల ఇక్కడ మనము లేని దాన్ని పట్టుకుని పాకులాడుతున్నాం. ఇది మాయ అంటున్నాడు ఆయన. సో ఇప్పుడు యోగమాయ అన్న పదాన్ని ఇక్కడ వారారు. సో ఇది అర్థం కావాలంటే మహామాయ అన్న పదం తెలుసుకుంటే ఈ రోజు చాలా మంది ఏంటంటే మెటీరియలిస్టిక్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ డబ్బు హోదా అయితే ఈ మాయలోనే బతుకుతున్నారు. ఇదే రైట్ అనుకుంటున్నారు. ఇంకా వాళ్ళు ఎప్పుడు దాంట్లోనే ఉంటారు. ఇంకా అలాగే బతుకుతారు, అలాగే వెళ్ళిపోతూ ఉంటారు. కానీ చాలా మంది ఏంటంటే ఆ దీంట్లో నుంచి బయటకు వచ్చి అవును భగవంతుని తెలుసుకోవాలి అని చెప్పి అక్కడ వరకు వచ్చారు. భగవద్గీతలు కూడా ఓపెన్ చేశారు. కూర్చుని భగవద్గీత పుస్తకాలు ఇస్తున్నారు, పారాయణాలు కూడా చేసేస్తున్నారు. అంటే భగవంతుని తెలుసుకోవాలని ఇది వచ్చింది. కానీ ఆ తెలుసుకున్నప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మీకు అర్థం కావడం కోసం అని చెప్పి భగవద్గీత పారాయణం బ్యాచ్ల్ని తీసుకుందాం. చదివేశారు భగవద్గీతని. ఒక ఏమంటారు దాన్ని, ఒక షెడ్యూల్ లాగా పెట్టేసుకుంటున్నాం. మనం ఇన్ని రోజుల్లో 108 టైమ్స్ చదవాలి, చెయ్యాలి అని చెప్పి కూడా చదివేస్తున్నారు. ఇంత చేసినా గాని వాళ్ళని వెళ్ళి అడగండి భగవంతుడు నిరాకారుడా సాకారుడా అని అంటే చెప్పలేకపోతారు. ఎందుకు ఆయన తెలుసుకోవడం కష్టం అవుతుంది? ఎందుకు సామాన్యులకు సాధ్యపడట్లేదంటే యోగమాయ అంటే చదువుతున్నారు భగవద్గీత, కానీ మాయని అధిగమించలేకపోయారు. అంటే ఈ కామక్రోధ లోభమోహ మదమాత్స్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించకపోవడం వల్ల ఆయనని కనిపెట్టడము, ఆయనని గుర్తించడం సాధ్యపడట్లేదు అంటున్నాడు. ఇది ఈ రోజు ఆత్మలోకి శక్తి రాకపోవడానికి కారణం. ఎన్ని పూజలు చేసినా, భక్తి చేసినా మన మనసు గాని, మన శరీరం గాని, సంబంధాలు గాని, ప్రకృతి గాని ఇవి ఏవి అక్కడ సహకరించకపోవడానికి కారణం అదే. సో అందుకే ఈ యోగమాయను దాటాలి అంటే నన్ను ఆశ్రయించిన వాళ్ళు దాన్ని అతిక్రమించగలరు అని అంటే ఇప్పుడు మనం చదివి ఇప్పుడు నేను గైడెన్స్ ఇస్తున్నాను మీకు అని నిరాకారుడు అని చెప్పిన తర్వాత ఏం చేయాలి? ఇక్కడ ఆత్మ పరమాత్మను తలుచుకోవాలి. ఆత్మ పరమాత్మ తత్వమే ఆధ్యాత్మికం అన్నారు. సో నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని పరమాత్మ నా తండ్రి అని అన్నప్పుడు ఆ శక్తి వచ్చినప్పుడు అప్పుడు ఆ విషయాన్ని మనం యాక్సెప్ట్ చేయగలుగుతాము. ఆయనని రథసారథిగా చేసుకుని ఆయన గైడెన్స్ తోటి ముందుకు వెళ్ళినప్పుడు మన జీవితంలో విషాదం అన్నది పోయి సంతోషం శాశ్వతంగా ఉంటుంది. సో ఈ క్లారిటీ మనకు చాలా అవసరం. సో ఇక్కడ ఇందాక ఏదైతే మహామాయ అన్న పదాన్ని వాడానో నేను, ఇది సాంఖ్యయోగ 2వ అధ్యాయం 66వ శ్లోకం. ఇందులో ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, కానీ కొన్ని శ్లోకాలు నేను మళ్ళీ రిపీట్ చేస్తాను సందర్భాన్ని బట్టి. ఇంద్రియ నిగ్రహం లేని వారికి వివేకం కలగడం లేదు, అవివేకి అయిన వారికి పరమార్థ విషయాల అభిరుచి కలగదు. సో ఎందుకు చాలా మంది భగవద్గీతను చదవరు అని అంటే ఇంద్రియ నిగ్రహం లేదు. అంటే ఎప్పుడు చూసినా ఇంద్రియాల ద్వారా సుఖాన్ని పొందడానికి, అంటే కళ్ళకి ఎప్పుడు మనకు అంటే ఉదాహరణలు ఇస్తున్నా, ఎప్పుడు మన నచ్చిన జనాన్ని ముందు చుట్టూ వేసుకొని కూర్చుంటాం. సో నచ్చిన వాళ్ళు ఉండాలి, ఆ తర్వాత ఎప్పుడు చూసినా పక్కన కూర్చుని పొగిడే వాళ్ళు, మనం మాటలు అంటాం చూసారా, ఎప్పుడు చూసినా భజన బృందాలు ఉండాలి అని చెప్పి. అంటే మనకు నచ్చిన వాళ్ళు, మనం పొగిడే వాళ్ళు, మనకు రైట్ ఏదో రాంగ్ ఏదో చెప్పేవాళ్ళు మనకు నచ్చేస్తే ఎప్పుడు చూసినా ఇంద్రియాల ద్వారా. ప్లస్ తిండి, ఎప్పుడు చూసినా రుచి రుచి రుచి, ఆ తర్వాత స్పర్శ, ఆ తర్వాత సుగంధం, అంటే పూర్తిగా ఇంద్రియాలకు వశమైపోయి ఉన్న వాళ్ళు. వివేకం కలగడం లేదు అని అంటే ఇందాక చెప్పినట్టు విజ్ఞానం అంటే బుద్ధిని అక్కడ వాడటం లేదు. అవివేకైన వారికి పరమార్థ విషయాలంటే ఈ శరీరానికి అతీతమైన ఈ ఆధ్యాత్మికమైన విషయాల మీద అభిరుచి కలగదు. పరమార్థ చింతనా శూన్యునికి శాంతి లభించదు, అశాంత చిత్తుడైన వారికి సుఖం ఎక్కడిది అంటాడు. సో ఈ రోజు సంతోషం కోసం అని చెప్పి ఎన్నో వస్తువులు ఇవన్నీ కొనేసుకోండి. ఎగ్జాంపుల్ కి కారే కొన్నారనుకోండి, కొన్న రోజు సంతోషంగా ఉంటుంది. రాను 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 ఏమైపోతుందంటే ఆ సంతోషం పోతుంది. సో మొదటి రోజున్న సంతోషము తర్వాత ఎందుకు లేదు అని అంటే అది
ఆత్మ యొక్క స్వధర్మం యాక్చువల్గా శాంతి గాని సంతోషం గాని ఆత్మ యొక్క స్వధర్మం అది. దాన్ని బయట నుంచి తీసుకోవాలని చూసారు. అంటే కారుని ఆధారంగా తీసుకుని ఇది నా కారు బాగుంది అని అందరూ అప్పుడు వస్తోంది ఆ సంతోషం. రాను రాను మనము పట్టించుకోము, ఎవరు దాన్ని అప్రిషియేట్ చేయరు. సో సంతోషం అన్నది పోతుంది. అదే ఆత్మజ్ఞానం తెలుసుకుని ఎప్పుడైతే ఈ లేయర్స్ అని చెప్పామో, ఈ పరధర్మము, కామక్రోధం, ఈ లేయర్స్ ని తీసేస్తామో మీకు కారు, బంగారం, ఇల్లు ఇవి ఉన్నా లేకపోయినా శాంతి, ఆనందం స్వతహాగా అనుభవం అవుతుంది. సో అవన్నీ మనకు అవసరమా? ఇల్లు, డబ్బు అంటే ఉండాలి, కానీ అవి మన సంతోషానికి ఆధారం కాకూడదు అంటాడు. దీన్నే మోక్షము, మోహం క్షేమైపోవాలి అంటాడు. సో కొంచెము ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఈ రికార్డింగ్ మళ్ళీ పెట్టుకొని చూడండి, అసలు ఎందుకైనా భగవద్గీత చెప్పారు, మనం దాన్ని పాటిస్తున్నామా, ఎందుకు మరి భగవంతుడి నిరాకారుడు అన్న విషయాన్ని కనిపెట్టలేకపోయాము, ఎందుకు వస్తువుల వల్ల సంతోషం కొద్ది కాలానికి వస్తుంది, తర్వాత పోతే. ఇప్పుడు బంగారం కొంటున్నాం, వేసుకున్నప్పుడు కూడా సంతోషం అనిపించదు, తాత్కాలికంగా కొంత అనిపిస్తుంది. ఎవరైతే చూసి బాగుంది బాగాలేదు అన్నప్పుడు మళ్ళీ మూడిదైపోతాం. మనకు నచ్చే కొనుక్కుంటాము, సంతోషం ఉంటుంది. కానీ ఎవరైనా డిజైన్ అంత బాగాలేదు, సూట్ అవ్వలేదు, అది బాగుంది ఇది బాగుంది అంటే ఇంకా మూడ్ ఆఫ్ అయిపోతుంది, వాళ్ళు నచ్చలేదని. అంటే పూర్తిగా ఆధారపడిపోయిన కర్మేంద్రియాల మీద. బంగారాన్ని చూసుకున్నాం, నచ్చింది, మన కళ్ళ ద్వారా చూసుకున్నాము, సంతోషం అనిపించింది. తర్వాత ఎవరో అంత బాగాలేదు డిజైన్, కొంచెం ఇలా ఉంది అలా ఉందంటే మళ్ళీ పోతుంది, ఫ్లక్చుయేట్ అయిపోతుంది. అంటే బుద్ధి స్థిరంగా ఉండట్లేదు, సంతోషం శాశ్వతంగా ఉండట్లేదు. అంటే ఇంద్రియాల మీద, కళ్ళ ద్వారా చూసి మూడిదైపోతోంది, చెవుల ద్వారా విని మూడిదైపోతోంది. సో ఈ రకంగా ఉన్నప్పుడు ఏమైపోతుంది అంటే ఇక్కడ ఇంద్రియ నిగ్రహం లేని వారికే ఇక్కడ శాంతి ఉండట్లేదు అంట. సో శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మ యొక్క స్వధర్మం అది. పరమాత్మని తలుచుకుని ఇంద్రియాల మీద ఆధారపడకపోతే, మనకు నచ్చిన బంగారం మనం వేసుకున్న తర్వాత అవతల వాళ్ళు పొగిడినా పొగడకపోయినా మన స్థితి స్థిరంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మ పరమాత్మ కనెక్ట్ అయి శక్తిశాలిగా అవుతుందో, ఇప్పుడు ఆత్మ బలహీనంగా ఉండడం వల్ల ఏమైపోయిందంటే ఎవరైనా బాగుందంటే సంతోషం అనిపిస్తుంది, బాగాలేదంటే మూడ్ ఆఫ్ అయిపోయింది. ఇది బలహీన ఆత్మ యొక్క లక్షణాలు, ఇంద్రియ నిగ్రహం లేని వారి లక్షణాలు. అంటే ఇంకా ఎవరు ఏది చెప్తే దానికి తగ్గట్టు ఇంకా మూడు ఫ్లక్చువేట్ అయిపోతూ ఉంటది. సో ఇంద్రియ నిగ్రహం ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడైతే జ్ఞానం తెలుసుకున్నా, మన సాంఖ్యయోగ 2వ చాప్టర్ లో 58వ శ్లోకం నుంచి 68వ శ్లోకం వరకు ఏదైతే తాబేలు ఉదాహరణ ఇచ్చి బయట ఏమి వినిపించినా కనిపించినా నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని, నేను ఆత్మని ఆనంద స్వరూపాన్ని అన్న స్వధర్మాన్ని వదలొద్దు, అప్పుడు సంతోషం శాశ్వతం ఉంటుంది. వ్యక్తుల మీద, వస్తువుల మీద ఆధారపడాల్సిన అవసరం ఉంటుంది. సో వ్యక్తులు మన జీవితంలో ఉంటారు, వస్తువులు ఉంటాయి. బంగారం కొంటాం, ఇల్లు కొంటాం, కార్లు కొంటాము, మన కంఫర్ట్కి వాడుకుంటాం. కానీ దానివల్ల మన బుద్ధి ఊగిసలాడు, దానివల్ల మన సంతోషం ఊగిసలాడు. అది అవ్వద్దు అని అంటే ఇక్కడ ఈ యోగమాయం దాటాలి. అది ఎట్లా దాటగలము? ఆయన శక్తి వల్లే దాటగా. మన సొంతగా మనం దాటలేమా అంటే మన వల్ల అవట్లేదు. ఎవరు ఏది చెప్పినా, ఏది మంచి చెప్తే సంతోషం అవుతుంది, చెప్పకపోతే ఇది అవుతుంది. అంటే మన వల్ల అవటం లేదు, బలహీనంగా ఉండడం వల్ల ఆత్మ మాయని జయించలేకపోతున్నాం. సో మెజారిటీ మహామాయ స్టేజ్లో ఉన్నారు, కొంతమంది అక్కడ యోగమాయ వరకు అయితే వచ్చారంటే అరే అవును భగవంతుని తెలుసుకుంటే ఆయన వల్ల సంతోషం వస్తుంది, అది వస్తుంది. కానీ పూర్తిగా జ్ఞాన యోగాలు ఎందుకు తెలుసుకోవట్లేదు? ఎందుకు ఇంత పారాయణ చేసిన నిరాకారుడు అన్న విషయాన్ని క్యాచ్ చేయలేకపోయారంటే ఈ మాయని అతిక్రమించలేకపోయారు. సో దానివల్ల ఆ యోగమాయని దాటలేకపోవడం వల్ల, యోగం అంటే ఆత్మ పరమాత్మను తలుచుకోవడం. సో ఆ మాయలో ఉండిపోవడం వల్ల సామాన్యులకు సాధ్యపడట్లేదు. నన్నే ఆశ్రయించిన వాళ్ళు. సో నన్ను ఆశ్రయించడం అంటే ఏంటి? ఇక్కడ మేము మీకు సమర్పణ అవుతున్నాము, మీరు చెప్పినట్టే వింటాము, శివ పరమాత్మ నా తండ్రి, శివ పరమాత్మ నాకు టీచరు, గురువు అన్న ఈ సంబంధాన్ని జోడించి ఆయన చెప్పినట్టు ఇప్పుడు మేము ఏదైతే ఇక్కడ ధర్మాన్ని చెప్తూ పోతున్నామో చేసిన మీరు ఆ మాయను అతిక్రమించగలుగుతారు.